నమస్కారం. ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఇంతకుముందు మా సీనియర్ మిత్రులు చెప్పినట్టు నిన్నటి రోజున గత 2 రోజుల క్రితం అనుకుంటా నిన్న పబ్లిష్ అయింది. మనకు న్యూస్ మీడియాలో కూడా ఈనాడు పేపర్లో ముఖ్యంగా పబ్లిష్ అయింది ఇది. ఎందుకంటే ఈనాడు పర్ఫెక్ట్గా రాశాడు, చాలా బాగా రాశాడు. అంటే నిజాన్ని నిక్కచ్చిగా చూపించాడని కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే నిన్నటి రోజున ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మీడియా వాళ్ళందరినీ పిలిపించిన తర్వాత పార్టీ ఆఫీస్కి రండి, పార్టీ ఆఫీస్ తర్వాత టెంపుల్కి రండి, టెంపుల్ తర్వాత ఇంటికి రండి అన్నాడు. ఆడించాడు వాళ్ళని. దాని తర్వాత అవమానించాడు, తిట్టాడు, తిట్టిన తర్వాత బెదిరించాడు. సో దీని మీద ఈ యొక్క మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం. మామూలుగా జర్నలిస్టులు అంటే మీడియా మిత్రులు అనేవాళ్ళు ఎవరు అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా సమాజంలో జరిగే మంచి చెడులను ప్రజలకు చేరవేస్తూ ఏది మంచి ఏది చెడు అని ఈరోజు ఒక సమాజంలో ఒక మెయిన్ పిల్లర్ లాగా వ్యవహరించే జర్నలిస్టులపైన మీడియా మిత్రులపైన చేసిన దుర్భాషలు అనేది జనసేన పార్టీ చంద్రగిరి నియోజకవర్గం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఈ యొక్క కేసుని సుమోటోగా తీసుకొని గౌరవ ఎస్పీ గారు కేసు ఫైల్ చేయాలని, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మీడియా పైన మీ పెత్తనం తగ్గించుకోండి, మీ బుద్ధి మార్చుకోండి. అంటే ఇంతకుముందు ప్రజల్లో ఉన్నారు, కళ్ళు కింద ఉన్నాయి. ఇప్పుడు మీరు పార్టీలో ఏటు అంటున్నారు, కళ్ళు ఏమన్నా పైకి ఎక్కాయేమో ఒకసారి కిందికి చూసుకోండి. మనం ఎక్కడి నుంచి వచ్చామని మర్చిపోకూడదు, ఎక్కడి నుంచి వచ్చినా అది గుర్తుపెట్టుకోండి. 3వ పాయింట్, జనసేన పార్టీ మీకు అండగా ఉంది. ఏ విధంగా అయితే ఆ రోజు మహా న్యూస్ ఛానల్ వంశీ గారి మీద దాడి జరిగితే మొట్టమొదటి మా అధ్యక్షులు స్పందించారో అదేవిధంగా జనసేన పార్టీ తరఫున కూడా మేము మీకు అండగా ఉంటాం. మీడియా మిత్రులారా అధైర్యపడకండి. అదేవిధంగా జర్నలిస్టుపై జరుగుతున్నటువంటి ఈ యొక్క దాడుల్ని ఆ కమిటీ వాళ్ళు కూడా స్పందించాలి. జర్నలిస్టుల దాడుల కమిటీ అని ఒకటి ఉంటుంది, వాళ్ళు కూడా స్పందించాలని ఈ యొక్క మీడియా సమావేశంగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రస్తావించిన తీరవుతే నేను నక్సలైట్ నుంచి వచ్చాను, నేను మీ కథ చూస్తాను, అంతు చూస్తాను అన్నారు. మీరు నక్సలైట్ నుంచి వస్తే అసలు నక్సలైట్ నుంచి ఎప్పుడు వచ్చారండి? మీరు నక్సలైట్ నుంచి జనజీవనంలోకి రావాలంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఎప్పుడు వచ్చారు చెప్పండి? మీరు చెప్పుకోవడమే కానీ, మీ దందా చెప్పుకోవడం కానీ. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నేను. ఎర్రావారిపల్లి మండలంలో పుట్టింది నక్సలిజం అనేది. నక్సలిజం చాలా దగ్గరగా చూసిన వ్యక్తిని నేను, ఫ్యాక్స్ నిజాన్ని చూసిన వ్యక్తిని. మేమే చెప్పుకోవట్లేదు నక్సలిజం అని, మీరు చెప్పుకుంటారు. ఈరోజు పక్క రాష్ట్రంలో చూసుకున్నట్లయితే నక్సలిజం వచ్చిన వాళ్ళు మంత్రిగా చేస్తున్నారు, వాళ్ళు కూడా చెప్పుకోవట్లేదు నేను నక్సలిజం అని. మీరు నక్సలిజం ఎప్పుడున్నారో ఎవరికీ తెలియదు. నేను 1990 నుంచి చూస్తాను ఎర్రావారిపల్లిలో మన్రెడ్డి అనే అతను కూడా నక్సలైట్లు వచ్చి చంపారు. నేను ఆ సెట్ వేసుకున్నప్పటి నుంచి చూస్తాను నక్సలైట్లని, నేనే చెప్పుకోవట్లేదు. మరి మీరు నక్సలైట్ నేను అని చెప్తున్నారు. ఈరోజు జర్నలిస్టులు అనేవాళ్ళు మీకు గుర్తుందా? మీరు 2014లో మీరు గోరంతా చేస్తే దాన్ని కొండంతగా చూపించిన మీడియా వాళ్ళని అడుక్కున్నారు. మీరు ఏమని నాకు సాయం చేయండి అన్నాడు. ఈరోజు వాళ్ళనే బెదిరిస్తేట. మీరు చేసిన తప్పులకి నిన్న మళ్ళీ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు, PRO అని కొత్త పదం పెట్టారు దానికి. అంటే మీరు చేసిన తప్పు మీరు అందరినీ పిలిపించుకొని కొంతమంది వ్యక్తులను తిట్టి మిగతా అందరినీ భయపెట్టించారు. ఏ విధంగా భయపెట్టించారు? కాళ్ళు తీసేస్తా, చేతులు తీసేస్తా, దానికి ఒక వ్యవస్థ ఉందని. ఇది నిజాలు కాదా? వీడియో పెట్టమంటారా లేదా ఆడియో ఫైల్ రిలీజ్ చేయమంటారా? మీ మనస్సాకి చెప్పుకోండి. నిన్న సాయంకాలం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. మీరు ఏమని రిలీజ్ చేశారు? PRO సోషల్ మీడియాలో పెట్టారు. సోషల్ మీడియాలో పెట్టిండి, ప్రూవ్ చేయి, పెట్టు, కేసు పెట్టు. లేకపోతే సోషల్ మీడియాలో వాళ్ళు ఏమైనా అబద్ధం పెట్టారా? నువ్వు చేస్తే నిజమే కదా పెట్టారు. వాళ్ళు అభివృద్ధి మీద మాట్లాడితే ప్రతిపక్షాల మీద కేసులు పెడతావు. నీ పార్టీకి నువ్వు నీ యొక్క ఆడంబరం కోసం ఈ విధంగా చేస్తావు. రోడ్లన్నీ ఈ విధంగా ఆర్చులు వేసి రోడ్ల అర్థం నింపేస్తావు నువ్వు. అదే ప్రతిపక్షాలు మా అధ్యక్షుడికి చిన్న జన్మదిన శుభాకాంక్షలు వేస్తే ప్రభుత్వ అధికారులు పెట్టి అవన్నీ పేపర్లు చింపించేస్తావు. పంచాయతీ యాక్టులు చెప్తావు. గోడలపై రాసేటప్పుడు నువ్వు పంచాయతీ యాక్టులు ఫాలో అయినావా? పోనీ ఇన్ని వేసున్నావు, ఎంత చలానా కట్టినావు నువ్వు? చూడు, రోడ్డును ముక్కాలు బాగా ఆక్రమించేసావు. ఇది ప్రతి చోట. అంటే భక్తి అని ముందరాకన పెట్టి పెద్ద బొట్టు పెట్టుకొని నువ్వు చేసే గుడి వెనక నా స్వామి రంగ అన్నట్టు చేసేట్టు తెలియవా మాకు? అంటే నువ్వు అయితే పబ్లిసిటీ పిచ్చికి ఇలాంటి వాడుకోవచ్చు. ప్రతిపక్షాలు ఏది వాడినా సరే ఇది అంటావు. నిన్ననే జరిగింది, మా మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెడితే దాని మీద మీరు నిన్న వాళ్ళ ఇంటి మీద వేస్తే పంచాయతీ యాక్ట్ అని ఇదంతా చేసి వాళ్ళందరికీ ఇచ్చారు. అంటే ప్రతిపక్షాలు ఏది వేయకూడదు, ప్రతిపక్షాలు ఉండకూడదు.
మీది మీ కొడుకుది మాత్రమే ఫోటో ఉండాలి, మీది మీ కొడుకుది మాత్రమే భజన చేయాలి, మీది మీ కొడుకుది మాత్రమే రాజకీయం మేడ, మిగతా వాళ్ళు రాజకీయంగా ఎదగకూడదు. ఇదేనా మీ తొత్తు? ఇక జరగవు ఈ ఆటలు జరగవు. ఇంకోటి చెప్తున్నా, మీరు పిఆర్ఓ అని చెప్పినారు. రెండో పాయింట్ ఏం చెప్పారు? పిఆర్ఓలు అన్నాడు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తి మీ ఇంట్లో పిఆర్ఓగా ఉన్నాడు. పిఆర్ఓల కేర్ ఆఫ్ అడ్రస్సే మీరు పెట్టింది, అది కూడా గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత సోషల్ మీడియాలో ఒక వ్యక్తి పెట్టినా అంటాడు, పిలిపించి మాట్లాడండి, లేదా కేసు పెట్టండి సోషల్ మీడియాలో ఉంటే. అంతేగాని మీరు వ్యక్తిగతంగా వాళ్ళందరినీ పిలిపించి ఏదో మీరు తాయిలాలు ఇస్తామని, నేను కరోనా కష్టకాలంలో చాలా బాగా చూసుకున్నాను, ఎవరు చూశారు? మీ బొచ్చులో తాయిలాలు ఎవరికి కావాలా? నీ తాయిలాలు 2000 రూపాయలు ఇచ్చి నువ్వు 2 లక్షల రూపాయలు కొట్టేస్తున్నావు. చంద్రగిరి నియోజకవర్గంలో ఎర్రావరిపాలెం నుంచి ఎంత రెడ్ శాండ్లు జరుగుతుంది మాకు తెలుదా? మా మండలాన్ని రెండింటి దోచుకోవట్లేదా మీరు? ఏం అభివృద్ధి చేశారు? అభివృద్ధి మీద చేయమంటే ఒక్కరోజు అభివృద్ధి గురించి మాట్లాడు. ప్రతిపక్షాలను మాత్రం ఒక బ్యానర్ ఎన్నికగా చేస్తున్నారు. ఎక్కడా లేని రోడ్లు, ఎక్కడ పంచాయతీ యాక్ట్లు అన్నీ ఇక్కడికే వస్తున్నాయి. అంటే చివరి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు ఎక్కడ మీరు? మళ్ళా కొడుకు మీరు పాదయాత్ర అంటారు. మీరు నిజంగా మనస్సాక్షి ఉంటే చంద్రగిరి హైవే మీద రోజుకు ఉదయం బాడీ పడుతుంది, సాయంకాలం బాడీ పడుతుంది, దాని మీద చర్యలు తీసుకోండి. దాని మీద పిలిపించి మీడియా మిత్రులు చెప్పండి, ఇది రాయండి నేను చేస్తాను. రోజుకు సగటు ప్రాబ్లం. ఒక కుటుంబంలో ప్రధాన వ్యక్తి మొన్న ఒకటి దొక్కిచ్చేశారు. ఏమన్నా పట్టించుకున్నారా మీరు? మీరు ఉన్నారు కదా, ఎమ్మెల్యేగా ఉన్నారు కదా. 2014-19 సంవత్సరం నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేషనల్ హైవేని పనపాకం దగ్గర ఆపించారు. మరి ఇప్పుడు అదే స్థానంలో మీరు ఏటుగా ఉన్నారు కదా. ఏటుగా ఉన్నప్పుడు మీరు ఎందుకు చేయలేరు? మీ కొడుకు పాదయాత్ర అంటున్నారు, పాదయాత్రలు కనపడలేదా మీకు? రోజుకు సగటున 3 ప్రాణాలు పోతున్నాయి. 3 ప్రాణాలు పోతూ ఉంటే వీళ్ళు రచించాల్సిన అవసరం లేదా? పెట్టండి, కొద్ది సిగ్నల్ లైట్స్ పెట్టండి నైట్ టైము. ఇవన్నీ కాదు, ప్రతిపక్షాలు ఏది చేసినా దాన్ని చేస్తావు. అదేవిధంగా మేము ఒక జస్ట్ సింగిల్ ఫోటో మా అధ్యక్షులతో పెడితే ఇవన్నీ చింపిస్తావు. ఇది నీకేనా జరిగేది? నెక్స్ట్ మేము ఒకటే చెప్తున్నాం, ఈ యొక్క మీడియా ముఖంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మీ పద్ధతి మార్చుకోండి. మీరు ఒక తప్పు కోసం ఇంకో తప్పును పెట్టద్దండి. అంటే మీరు చేసిన తప్పును కప్పిపించుకోవడం కోసం ఇంకో తప్పుగా తీసుకురావద్దండి. అదేవిధంగా ప్రతిపక్షాలని చట్టాల పేరుతో, పోలీసు అధికారులతో, ప్రభుత్వ అధికారులతో చేయొద్దండి. ఈరోజు మీరు ఏటు అంటారు, ఎంతసేపు ఉన్నా మీ నాయకుడు భజన చేయడం, లేదా మీ జగన్మోహన్ రెడ్డికి భజన చేయడం, లేదా ఆడ సెటిల్ వేయడం తప్ప నుంచి చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధి చేసావా? నువ్వు ఇప్పటికే మీడియా మిత్రులు ఒక అతన్ని చంద్రగిరి బస్ స్టాండ్ మీద ఒక యుద్ధంలాగా చేస్తున్న వ్యక్తిని కొట్టించావు. మళ్ళా కొంతమంది రిపోర్టర్లు కూడా కానీ మీరు ఒక అక్రమ కేసులు పెట్టి స్టేషన్లో పెట్టించారు. ఎన్ని తెలియదు అనుకుంటారా? మీడియా మిత్రులు చెప్తున్నారు, మీడియా మిత్రులకే తెలుస్తుంది ఎందుకు మీరు ఇంత కళ్ళు పైకెత్తి ప్రవర్తిస్తున్నారో ఖచ్చితంగా తెలుస్తుంది. మీరు ఖచ్చితంగా మీడియా మిత్రులందరికీ కూడా, చంద్రగిరి నియోజకవర్గం మీడియా మిత్రులందరికీ కూడా కానీ బహిరంగంగా టవర్ క్లాక్ దగ్గర క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా కానీ దీనికి స్పందించాలి. ఎందుకంటే ఈరోజు ఈ ఎమ్మెల్యే బెదిరిస్తాడు, రేపొద్దున ఇంకో ఎమ్మెల్యే బెదిరిస్తారు. మీలో మీకు యూనిటీ రావాలి. ఒక కాకి చచ్చితే 100 కాకులు వస్తాయి, ఒక కుక్క చచ్చితే 100 కుక్కలు వస్తున్నాయి. ఒక 100 మంది జర్నలిస్టును పిలిపించి నువ్వు వాళ్ళని ఆడుకొని బెదిరించి అవమానిస్తే ఇంతవరకు మనం స్పందించరా? మీరందరూ కూడా స్పందించాలని కూడా నేను కోరుకుంటున్నా. చంద్రగిరి నియోజకవర్గం తరఫున జనసేన పార్టీ మీకు అండగా ఉండింది. అదేదో ఒక డైలాగ్ ఉంది, కెమెరామ్యాన్ గంగాతో రాంబాబుతో ప్రకాష్ రాజు మీడియాను తక్కువ చేసి మాట్లాడితే ప్రకాష్ రాజును తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టారు. ఆ విధంగా చంద్రగిరి నియోజకవర్గ ప్రకాష్ రాజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఖచ్చితంగా రోడ్డుపైకి తీసుకొస్తారు. 2024లో మీ అబ్బా కొడుకులు ఇద్దరిని కుటుంబ పాలన నుంచి పక్కన పెడతారు. మీరేమో చెప్తారు 75% నేను ప్రజలకు ఇస్తాను, 25% నా జోబిలో దాటుకుంటానా నా కుటుంబాని కోసం అంటారు. ఇప్పుడు చూస్తే అరుగుతుంది మీకు. 2019లో మీ అప్పులు ఎంత, 2023లో మీ ఆస్తులు ఎంత? మీరు నిజంగా ప్రజలకు సేవ చేస్తూ ఉంటే మీ కొడుకులు డిపెండెంట్గా ఉండి, ప్రజలు కాదు మీ కుటుంబ పాలన, ఈ కుటుంబ పాలనకు స్వస్థ పలుకుతాం. జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి, అది జనసేన తరఫున ఉన్నటువంటి పులివర్తి నాని గారు కావచ్చు, జనసేన పార్టీ ఉన్నటువంటి దేవర మనోహర్ కావచ్చు, ఎవరైనా సరే బరిలో ఉంటాం. ఖచ్చితంగా 2024లో అబ్బా కొడుకులు ఇద్దరికి బుద్ధి చెప్తాం. ఈ యొక్క చెవిరెడ్డి కుటుంబాన్ని చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎలివేస్తాం. చంద్రగిరి ప్రకాష్ రాజు ఏ విధంగా అయితే కెమెరామ్యాన్ రాంబాబుతో గంగాతో సినిమాలో ప్రకాష్ రాజు బయటపడ్డాడో, ఆ విధంగా చంద్రగిరి నియోజకవర్గ ప్రకాష్ రాజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కూడా రోడ్డుపైన కూర్చోబెడతామని నేను జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే జర్నలిస్ట్ అనేవాళ్ళు సమాజానికి ఆవిపట్టేవాళ్ళు అంటూ, ఇలాంటి వారి మీద ఇలాంటి చర్యలందరినీ కూడా కానీ అన్ని పార్టీలు కూడా పార్టీలకు అతీతంగా ఖండించాలని కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. జై జనహ, జై హింద్. థ్యాంక్ యూ.